సెప్టెంబర్ 8న ఏపీ కేబినెట్ సమావేశం. అమరావతిలో సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం. రాబోయే 20 ఏళ్లలో అనకాపల్లి నంబర్ 1 జిల్లా. విద్యార్థులను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతామన్న సీఎం. విశాఖ జిల్లా చంద్రంపాలెంలో ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభం. తరగతి గదులు, మౌలిక వసతులను పరిశీలించిన మంత్రి లోకేష్. విశాఖ స్టీల్ ప్లాంట్పై కార్మికులు, నిర్వాసితుల్లో ఆందోళన. స్టీల్ ప్లాంట్ను దశల వారీగా నిర్వీర్యం చేస్తున్నారని కార్మికుల ఆరోపణ. గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో కుప్పకూలిన భవనం. ఒక్కసారిగా కూలిన భవనం, భయంతో పరిగెత్తిన స్థానికులు. 13వ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల నిరసన దీక్షలు. స్టైఫండ్ పెంచే వరకు నిరసన కొనసాగిస్తామని ప్రకటన. వేములవాడ రాజన్న ఆలయంలో అక్రమ వసూళ్ల కలకలం. భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణ. అల్లూరి జిల్లా గాడిగుంట గ్రామస్తుల రోడ్డు కష్టాలు. 30 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేదంటూ ఆవేదన. విశాఖ నోవాటెల్ బీచ్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం. సముద్రం నుంచి మహిళను సురక్షితంగా రక్షించిన లైఫ్ గార్డులు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దారుణం. సొంత అల్లుడే హత్య చేశాడంటూ కుమార్తె ఫిర్యాదు. కరీంనగర్ జిల్లా గండ్రపల్లిలో విషాద ఘటన. ఆన్లైన్ బెట్టింగుకు బలైన యువకుడు. పంజాబ్ సీఎం భార్య గుర్ప్రీత్ కౌర్పై ఆరోపణలు. 5 కోట్లు డిమాండ్ చేశారని మాజీ జస్టిస్ రంజిత్ సింగ్ ఆరోపణ. ఢిల్లీలో బీజేపీ నూతన కార్యవర్గ సమావేశం. వందే మాతరంపై కాంగ్రెస్ తీర్మానాన్ని ఖండించిన కమలం. ఐరోపాపై కని విని ఎరుగని కరువు పంజా. ఎండిపోతున్న నదులు, సరస్సులు. ట్రంప్ సర్కార్కు యుఎస్ కోర్టులో షాక్. 75 దేశాల ఇమిగ్రెంట్ వీసాల నిలిపివేత నిర్ణయం కొట్టివేత.